మ్యాంగో స్వీట్ మ్యాంగో చేసుకుంటామండి. చాలా బాగుంటుంది, కమ్మగా రైస్కి చపాతీకి బాగుంటుంది. మనం పీల్ చేసుకుందాము మ్యాంగోస్, తర్వాత సన్నగా కట్ చేసుకున్నాక చూద్దామండి. మ్యాంగో కట్ చేసేసామండి, 2 మ్యాంగోస్. ఇది బెల్లం అండి, దీనికి ఎంత కావాలో అంత తీసుకున్నామండి బెల్లము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకున్నామండి, హాఫ్ పావు ఆయిల్. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా కారం అండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు తీసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మ్యాంగో కూడా వేసేసుకుందాము. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసింది. మ్యాంగో కూడా వేసేసుకుందాము. ఈ మ్యాంగో వేసేసుకుందామండి, కలిపేసుకుందాము. కారం వేసుకుందామండి, కొద్దిగా వేసాను. ఎండుమిర్చి వేసాను కదా, ఇది స్వీటే ఉండాలండి, హాట్ కాదు. స్వీట్ మ్యాంగో చట్నీ, స్వీట్ మ్యాంగో ఇది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము, హాఫ్ స్పూన్ అండి. ఇప్పుడు వాటర్ వేసుకొని మూసి పెట్టుకుందాము. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పెట్టుకుందామండి. తర్వాత బెల్లం వేసేసుకుందాము, వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుందామండి, కొద్దిగా వాటర్ వేసాను. మూత పెట్టుకుందాము, కలిపేసి. మూత పెట్టుకుందామండి. ఒక 3 మినిట్స్ పెట్టుకున్నాక బెల్లం వేసేసుకుందామండి. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం అంతా వేసేసుకుందాం. చూద్దామండి, 3 మినిట్స్ అయిపోయింది కదా, ఈ బెల్లం వేసేసుకుందాము. కలిపేసుకుందామండి, కరిగిపోతుంది ఇందులో. మూత పెట్టుకుందాము. అయిపోయిందండి మ్యాంగో చట్నీ, మ్యాంగో స్వీట్ మ్యాంగో అయిపోయిందండి. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ వచ్చేసింది చుట్టూ. ఇంకా ఎక్కువసేపు పెడితే ఇంకా దగ్గరకు అయిపోతుందండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసిన మీరు కూడా ఇలా చేసి తినండి మ్యాంగో చట్నీ. చూసారు కదండి, ఎమ్మి మ్యాంగో స్వీట్ మ్యాంగో చట్నీ రెడీ అండి. థ్యాంక్ యూ.